అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరులోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పాతకాలం నాటి వంట, మళ్ళీ ఇప్పుడు కొత్త తరం వాళ్ళు కూడా ఆరోగ్యపరంగా అదే ప్రతిరోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకుంటున్నారు. అంటే పాతవన్నీ మళ్ళీ ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా నేను మీకు ఈరోజు మొక్కజొన్న, తెలుసు కదా మీకు, మొక్కజొన్న రవ్వ అంటారు దీన్ని. ఈ రవ్వతో నేను మీకు మక్క గట్క అంటారు, దీన్ని మక్క గట్క అంటారు. ఆ మక్క గట్క నేను మీకు చేసి చూపిస్తాను. చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటివన్నీ తినే మన అమ్మమ్మలు ఇప్పటికీ 90-100 సంవత్సరాలు వచ్చినా ఆరోగ్యంగా తిరిగే ఆడవాళ్ళని నేను ఎంతో మందిని చూస్తున్నాను. సో మనం ఈరోజు ఈ మక్క గట్క చేసేసుకుందాం. ఈ చేయడం కూడా చాలా సింపుల్, కాకపోతే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఈ బౌల్లో నేను కొంచెం వెలితగా ఉంది, ఈ 1/2 kg వరకు ఉంటుంది. ఇది మొక్కజొన్న రవ్వ అంటారు, ఈ షాప్లో అలా అడిగితే ఇచ్చేస్తారు. తర్వాత ఈ బౌల్లో నేను ఇది తీసుకున్నాను. ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. చాలా మెత్తగా సెమీ లిక్విడ్ లాగా చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది. సో తీసుకున్నాను. ఇలాంటి బౌల్తోని నేను ఇది స్టవ్ పెట్టేస్తాను. నేను చూడండి, దీనికి ఏం అవసరం లేదు, జస్ట్ ఉప్పు, జీలకర్ర, దీనికి కావాల్సిన వాటర్ అంతే. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేస్తున్నాను. నేను ఇది పెట్టేసుకుందాం. మనం పెట్టేసుకొని ఇందులో మనము ఇది ఎంతైతే తీసుకున్నామో దానికి కావాల్సిన క్వాంటిటీ మనము ఒక 4 బౌల్స్ పోసుకోవాలి. ఎందుకంటే ఇది ఉడకడానికి కష్టమవుతుంది, అరగాలి కదా మన శరీరానికి కూడా. సో 1, మంచి మంచి వంటలండి ఇప్పుడు చాలామంది చేసి చూపిస్తున్నారు. ఇంట్లో కూడా అందరూ ఇవన్నీ పాటిస్తున్నారు కూడా. 2, 3, నేను 3 కాకుండా 3.5 కూడా పోసుకుంటున్నాను. మీకు వీలైతే 4 పోసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. 3.5 బౌల్స్ వాటర్ ఇందులో వేసేసుకుంటున్నాను. జస్ట్ ఇందులో మనకు కావాల్సింది ఒకే ఒకటి, 2 ఏంటి అవి, సాల్ట్. కొంచెం లైట్గా, మీకు అది ఎంతవరకు మనకి తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకూడదు, లైట్గా ఒక 2 స్పూన్ల సాల్ట్ నేను వేసేస్తున్నాను. ఆ తర్వాత ఓన్లీ జీలకర్ర, ఇందులో టేస్ట్ కోసము కొంచెం జీలకర్ర ఇది వేసేసుకొని ఇంకా మనం ఇది మూత పెట్టేసి ఇది మరిగేటప్పుడు, అంటే వేసారంటారు అన్నమాట, ఇది మరిగేటప్పుడు మనం ఈ రవ్వని ఇందులో వేసేసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ చేస్తే మనకు అద్భుతమైన ఈ మక్క గట్క తయారైపోతుంది. ఈ లోపల ఒక మంచి పాట. మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం సాగరమదనం అమృతవదనం సంగమ సరిగమ స్వర పారిజాతం మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం. అద్భుతమైన పాట కదా. సో మనము బ్రేక్ తీసేసుకొని కాస్త వచ్చేసాము. చూడండి ఎంత చక్కగా మరుగుతుంది. ఇందులో మనం ఏం వేసాము, జీలకర్ర అండ్ సాల్ట్ అంతే. ఇప్పుడు జాగ్రత్తగా ఈ ఫ్లేమ్ కూడా కొంచెం తక్కువలో పెట్టుకోవాలి. మనము మీడియంలో పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఇది జాగ్రత్తగా ఇలా ఉండలు కట్టకుండా మనం ఇలా పోసేసుకోవాలి దీన్ని జాగ్రత్తగా. చూడండి ఇలా, ఇది అన్నమాట. ఇట్లా పోసేసుకొని ఒక్కసారి దీన్ని కలిపేసి దీన్ని సిమ్లోనే పెట్టాలండి. సిమ్లోనే పెట్టేసి కంప్లీట్గా మళ్ళీ మూత పెట్టి ఎవ్రీ మినిట్కి ఒకసారి మనం దాన్ని కలపడము, తీయడము, మళ్ళీ ఒకసారి కింద గట్టిగా కాకుండా అతుక్కోకుండా తీయడము, కలపడము. తర్వాత ఫైనల్గా మనకు అద్భుతమైన మక్క గట్క రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. సో ఇప్పుడు నిమిషం అనుకోండి ఫస్ట్, లేదా కనీసం 30 సెకండ్స్కి ఒకసారి మనం ఇట్లా మూత తీయడం. చూడండి ఒక్కసారి ఇలా ఉడుకుతుంటుంది, అది ఇలా ఉడుకుతుంటుంది. కింద కూడా అడుగంటకుండా జాగ్రత్తగా దీన్ని, ఇంత వాటర్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇలా మనము నిమిషానికి ఒకసారి తీస్తుండాలి, ఇలా జాగ్రత్తగా కలుపుతుండాలి. ఇది అలనాటి వంటలండి ఇవన్నీ. అవి తినే ఇప్పుడు అంత ఆరోగ్యంగా, ఇప్పటి కూడా 70-80 ఏళ్ళ మనుషులు కూడా పల్లెటూళ్ళలో పొలం పనులకు వెళ్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు.
ఈ వంటల కోసమే. సో అందుకనే హోమ్ మేడ్ ఫుడ్ కంపల్సరీ తీసుకోండి. ఇలాంటి వంటలన్నీ ఒకసారి చూడండి, మీరు చూడండి, చేసుకోండి. ఎంతో ఇప్పుడు మనం అనుకుంటాం కదా, మాకు ఒక డాక్టర్ గారు ఉన్నారు పిల్లలు చిన్నప్పుడు. నేను ఫస్ట్లో చాలా ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి డైలీ ఒక బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. తర్వాత ఎందుకో కొంచెం గ్యాప్ వచ్చి వాళ్ళకి పిల్లలకి ఎవరికొకరికి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఏం పెడుతున్నారని క్యాజువల్గా అడిగారు ఆయన. అంటే డైలీ ఇలా బ్రేక్ఫాస్ట్ పెడతాను సార్ నేను అని, తర్వాత లంచ్ ఇట్లా పెట్టేస్తాను. ఈ మధ్య మాత్రము బాబుకి ఫీవర్ష్గా ఉందో ఏదో సమ్ ప్రాబ్లం అయితే కేవలము కర్డ్ రైసే పెడుతున్నానని చెప్పాను నేను. నాకు ఇప్పటికీ చాలా గుర్తు. అదే కంటిన్యూ చేయండి అని చెప్పాను. అందులో ఉన్నంత ఇంకా ఇంకా పాతకాలం పద్ధతి వేరు. నైటే పాలు అందులో తోడు పెట్టేసుకొని అందులో అన్నం కలుపుకొని పెట్టుకోవడం ఆ పద్ధతి వేరు. కనీసం మీరు ఇట్లా చేయండి అని అంటే, నేను నా పిల్లలు ఆఫీస్కి వెళ్ళే స్థాయి వరకు వచ్చేంత వరకు కూడా వాళ్ళు రెడీ అవుతుంటే వాళ్ళకి ప్లేట్ తీసుకెళ్ళి నేను అన్నం ముద్దలు తినిపించేదాన్ని, పెరగన్నం. ఒకవేళ వాళ్ళకి మేము ఏదైనా టిఫిన్ చేయాలి అని అనుకుంటే ఈవినింగ్ వాళ్ళ ఆఫీస్ నుండో, పెద్ద బాబు ఆఫీస్ నుండి రావాలి, చిన్న బాబు కాలేజ్ నుండి రావాలి, లేకుంటే ఇద్దరు జాబ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి లైట్గా ఏదైనా చేసి పెట్టడం, వాళ్ళ ఇష్టం లేదు చేసి పెట్టడం, ఇట్లా నేను కంటిన్యూ చేశాను. తర్వాత అప్పుడు క్యారెట్స్, బీట్రూట్స్ కదా తప్పనిసరిగా నేను వాళ్ళకి ఇచ్చేదాన్ని, లంచ్ బాక్స్లో కంపల్సరీ పెట్టేదాన్ని. కాబట్టి ఇంతవరకు నాకు తెలిసి ఇంతవరకు ఐకి సంబంధించిన ప్రాబ్లం వాళ్ళకి రాలేదు. సో ఇలాంటి ఆరోగ్య రహస్యాలు తప్పకుండా పాటించండి. హోమ్ మేడ్ ఫుడ్, అందులో ఇలాంటి పురాతనమైన వంటలు, పాత వంటలు తప్పకుండా నేర్చుకోండి. చాలా చాలా పోషక విలువలు ఉంటాయండి ఇందులో. సో ఈ మాటలు అయిపోయినాయి మనకి. మళ్ళీ ఒక్కసారి దీన్ని ఓపెన్ చేద్దాం. చూడండి కాస్త దగ్గరికి వచ్చేసింది కదా, ఇది అన్నమాట. ఇట్లా కింద ఏమాత్రం అడగంటకుండా దీన్ని మనం ఇలా కలుపుకుంటూ ఇలా ఒక్కొక్క నిమిషంకి ఒకసారి చూడండి. ఇట్లా ఉంది కదా, ఇంకాస్త మనకి దగ్గరకు వచ్చేస్తే ఇది మనకి ఉడికిందా లేదా లైట్గా ఒకసారి చూసుకోవాలి. అప్పుడు మనకి ఇది రెడీ అయిపోతుంది. నేను మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషం తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేస్తాను. మళ్ళీ మధ్యలో కూడా నేను 1-2 టైమ్స్ నేను కలిపాను. ఇంకా జాగ్రత్తగా కలపాలి. ఇట్లా కలుపుతుంటేనే 2 నిమిషంకి ఒకసారి మనకి ఏ మాత్రం కూడా ఇలా అడగంటకుండా ఈ మాత్రం ఇంత ఈ కన్సిస్టెన్సీ మాత్రమే రావాలి ఇలా. సో మనం ముడి కింద చూడాలంటే కూడా జస్ట్ ఇలా ముట్టి చూస్తే మెత్తగా అయిపోతుంది, మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంత మంచి మంచి వంటలు అంటే జీవితం అంటేనే ఎన్నో అనుభవాల సారం అండి కదా. సో మనకు ఒక ఏజ్ పెరుగుతుంటే మన చుట్టూన్న సమాజానికి ఏమైనా చెప్పాలి, వంటల రూపంలో, మాటల రూపంలో ఏదైనా చెప్పాలి అని నాకు అనిపిస్తుంది. అంటే సమాజంలో స్త్రీ పాత్ర చాలా ఉన్నతమైంది. సో దానికి ఆ విలువలు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో దానికి తగ్గట్టుగా మన జీవన విధానం ఉండాలని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. సో మంచి మాటలతో పాటు మంచి పాటతో పాటు మనము మక్క గట్క రెడీ చేసేసుకున్నాము. మక్క గట్క రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. చేసేసి ఇప్పుడు మనం దీన్ని లోపలికి స్వీకరించే విధానం ఎంత బాగుండాలి అంటే చూడండి, ఇది లైట్గానేది ఇలా అండి, చాలా హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేసేసుకున్నామా, వేసేసుకొని కొంచెం మామిడికాయ చట్నీ, ఎర్ర మామిడికాయ చట్నీ చూడండి, తాజా చట్నీ ఇది. ఓకే, ఆ తర్వాత కమ్మటి పెరుగు. మీకు పెరుగు ఇష్టమైతే పెరుగు, లేదా మజ్జిగతో కూడా చాలామంది తింటారు. కాస్త సాంబార్ కూడా పోసుకొని కొంచెం తిని పెరుగుతో తినేవాళ్ళు ఉంటారు. కానీ చాలా వరకు అయితే ఈ మక్క గట్క, మామిడికాయ తొక్కు, మక్క గట్క అది ఫేమస్ అనమాట. అది కాస్త కమ్మటి పెరుగుతో ఇలా తింటే ఎంత బాగుంటుందండి కదా. సో తప్పకుండా ఇలాంటి మంచి మంచి డిషెస్ మీరు చేసుకోండి. ఇంకా నాకేమన్నా ఆలోచనలు వస్తుంటే మంచి మంచి సంప్రదాయ వంటలు నేను మీకు చూపించడానికి ఎప్పటికప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను ఆదరిస్తున్నందుకు తప్పకుండా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా ఇలాంటి మంచి వీడియోస్ లైక్ చేయడం, షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.